నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. అదేంటో కాదు, గత 2, 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడతాందనమాట. మన 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటించబోయే 'ఎన్‌బీకే 113' మూవీ గురించి అయితే బిగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. సో, ఇది ఆల్రెడీ మనం గత వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. దాంట్లో ఇంకొంచెం అప్డేట్ అయితే యాడ్ అయింది. సో, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన 'గాడ్ ఆఫ్ మాసెస్' మన 'నందమూరి నరసింహం' బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతాంది. సో, ఈ సినిమా గత 1 వీక్ బ్యాక్ అయితే బాలయ్య గారికి గాయాలవ్వడము, సినిమా అయితే ఒక 2, 3 వారాలైతే బాలయ్య గారు షూటింగ్ చేయట్లేదు. ఈ లోపల గోపీచంద్ మన్నేని గారికి అయితే మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారన్నమాట. మిగతా క్యారెక్టర్‌లను పెట్టుకొని మాక్సిమం సినిమాని కంప్లీట్ చేయమని చెప్పారు. సో, దానివలన అయితే మల్లినేని గారైతే ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు షూటింగ్ అయితే చేస్తా అన్నారనమాట. ఇకపోతే 'ఎన్‌బీకే 112' మూవీ మనందరికీ తెలుసు. కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా అయితే ఆగస్టు సెకండ్ వీక్‌లో బాలయ్య గారు జాయిన్ అవుతారనుకున్నారు. బట్ ఈ గాయాలవ్వడం కారణంగా సో, ప్రెజెంట్ అయితే ఈ సినిమా అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వబోతాది. ప్రెజెంటు 'ఎన్‌బీకే 113' మూవీ మీదే అందరి కళ్ళైతే ఉన్నాయి. 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఫుల్ చక్కర్లు కొడతాందనమాట ఈ వార్త. అనిల్ రావిపూడి గారి కాంబినేషను, అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న 'దిల్ రాజు' ప్రొడ్యూసర్‌గా బాలయ్య గారితో 'ఎన్‌బీకే 113' మూవీ అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాబోతాంది తొందరలో. ఇది చాలా రోజుల నుంచి అయితే మాత్రం 'దిల్ రాజు' గారైతే ప్లాన్ చేస్తన్నారు. చాలా సంవత్సరాల నుంచి బాలయ్య గారితో సినిమా చేయాలనైతే 'దిల్ రాజు' ప్లాన్ చేస్తున్నారు. బట్ కుదరలేదనమాట. బట్ ఈసారి 'ఎన్‌బీకే 113' మూవీ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో అయితే ఉండబోతోందనే మాట అయితే మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తాందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత సినిమా 'భగవంత కేసరి' అనిల్ రావిపూడి గారు ఎన్ని సినిమాలు చేసినా 'భగవంత కేసరి' అనేదైతే మాత్రం స్పెషల్ అనే చెప్పుకోవాలి ఆయన కెరియర్‌లో. 'భగవంత కేసరి'తో బాలయ్య గారిలో ఉన్న కొత్త కోణాన్ని చూపిస్తూ, మరోపక్క తన మార్క్‌ని అనిల్ రావిపూడి గారి మార్క్‌ని టచ్ చేస్తూ తీసిన ఒక రకమైన స్టోరీ. ఎప్పుడో ఒకసారి వస్తాయన్నమాట ఇలాంటి స్టోరీలు. 'నేలకొండ భగవంత కేసరి' బాలయ్య గారు చేసిన క్యారెక్టర్‌కైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. అనిల్ రావిపూడి గారి చిత్రాల్లో ఇది మైలురాయిగా అయితే నిలిచిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో బాలయ్య గారి సినిమా ఉండబోతాందని చాలా పుకార్లయితే వచ్చాయన్నమాట అప్పట్లో. ఇప్పుడైతే మాత్రం అది నిజమయ్యేదానికి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ప్రెజెంట్ అనిల్ రావిపూడి గారు, వెంకటేష్, కళ్యాణ్ రామ్ గారితో అయితే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌నైతే తెరకెక్కిస్తన్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికైతే రాబోతాందనైతే మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి గారైతే షూటింగ్‌నైతే ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ 2028 సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు, బాలయ్య, దిల్ రాజు కాంబినేషన్‌లో అయితే మాత్రం ఈ సినిమా 'ఎన్‌బీకే 113' మూవీ అయితే ఉండబోతాంది అనేది పక్కా అయితే అర్థమవుతాంది. ప్రెజెంట్ అయితే బాలయ్య గారు 'ఎన్‌బీకే 111' మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయితే మాత్రం ఫస్ట్ దసరా అనుకున్నప్పటికీ ఏకాడికి డిసెంబర్‌లో అయితే రిలీజ్ చేసేదానికి సన్నాహాలు జరుగుతాండాయి. తర్వాత 'ఎన్‌బీకే 112' మూవీ, కొరటాల శివ మూవీ 2027 ద్వితీయార్ధంలో అయితే వచ్చేదానికైతే మాత్రం సన్నాహాలు జరుగుతాన్నాయి. దానికి తగ్గట్టుగానే మూవీ టీమ్ అయితే మాత్రం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని లొకేషన్స్‌ను కూడా సెట్ చేసుకున్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం 'ఎన్‌బీకే 113' మూవీ దీన్ని బట్టి చూస్తా అంటే నెక్స్ట్ 2028 సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో బాలయ్య బాలయ్య గారు, అలాగే దిల్ రాజు గారి కాంబినేషన్‌లో ఈ సినిమా బిగ్ స్కేల్‌లో అయితే ఉండబోతాంది. మనందరికీ తెలుసు సంక్రాంతి అనేది బాలయ్యకి పెట్టింది పేరు హిట్ బొనాంజా. అలాగే అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది. అలాగే దిల్ రాజు గారికి కూడా సంక్రాంతి అంటే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ అందులో 'ఎన్‌బీకే 113' మూవీ అవ్వడం, అనిల్ రావిపూడి గారు కూడా కలిసి ఉండడంతో ఈ సినిమా మీద అయితే మొత్తం విపరీతమైన అంచనాలున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర 'దిల్ రాజు' గారు హై రేంజ్‌లో రిలీజ్ చేసేదానికైతే మాత్రం ప్లాన్ చేస్తారు. మనందరికీ తెలుసు 'దిల్ రాజు' గారి ప్లానింగ్. సో, దానికి తగ్గట్టుగానే చాలా రోజుల తర్వాత
వీళ్ళ ముగ్గురు కలయికలైతే సినిమా రావడం అయితే బాలయ్య గారి ఫ్యాన్స్‌కి, అలాగే నందమూరి అభిమానులకైతే ఇది పండగనే జెప్పుకోవాలి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. అంతవరకు సెలవిట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.